ఇదివరకు కోమటిరెడ్డి ఏం చేశాడు? రాజీనామా చేసి ఉప ఎన్నికల్లోనే కదా ఓడింది ఆయన. ఎలక్షన్కి ఒక ఏడాది ముందే కదా జరిగింది. అంటే అట్లాంటి సిచ్యుయేషన్ వాళ్ళకి కావాలి. దానికి ఎవరు సిద్ధంగా లేరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఓడిపోయిన తర్వాత ఇవాళ ఎమ్మెల్యే సీట్ అన్నా ఉందనుకుంటే అది పోగొట్టుకోవడానికి ఎవరైనా సిద్ధపడతారా? గ్యారంటీ గెలుపని ధైర్యం ఉంటుందా? ఎందుకంటే అధికార యంత్రాంగం అంటే ఇప్పుడు లోకల్ పార్టీ చేతిలో ఉంటుంది. ఉప ఎన్నికలు ఇప్పుడు పెట్టి ఓ సెంటిమెంట్ రేగాలి. అప్పుడు ఆ సెంటిమెంట్ లాంటి వాతావరణం ఏముంది ఇప్పుడు అక్కడ? ఇప్పుడు దుబ్బాక లేకపోతే హుజూరాబాద్ ఈటెల్ది కానీ అది ఒక సెంటిమెంట్ రేగింది. ఆ సెంటిమెంట్ లేకనే కదా కోమటిరెడ్డి కొట్టుకుపోయింది, దెబ్బతింది. ఇప్పుడు అట్లాంటి నార్మల్ సిచ్యుయేషన్ ఏం ప్రాతిపదిక ఉంది? ఇంకోటి ధైర్యం చేసేవాడు ఎవడు? ఎమ్మెల్యే వాళ్ళు ఒకవేళ తెలుగుదేశంలోకి వస్తారు. వాళ్ళు వచ్చే ధైర్యం చేస్తారు? లేదు. వాళ్ళందరూ రేవంత్ దగ్గరికి ఎందుకు పోతున్నారు? ప్రభుత్వంలో ఉంటే ఏదో పనులు అవుతాయి. ప్రతిదీ కూడా అధికారం మనకి ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే దీపం చుట్టూ తిరిగేటటువంటి మినుగురు పురుగులు లాంటి జీవితాలైన. ఖచ్చితంగా దీపం చుట్టూనే అధికారం దీపం చుట్టూతోనే తిరుగుతున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షంలో వాళ్ళు గెలిస్తే వాళ్ళకి అక్కడ అవకాశం ఇవ్వాలి అనేటటువంటి యాటిట్యూడ్ పోయింది మన రాష్ట్రాల్లో. పోయేసి ప్రతిపక్షం అంటే ఇక వాడు ఇంకా దేనికి పనికిరాడు. ప్రతిపక్షం వాడు గెలిచిన చోట ఓడిపోయిన మనవాడు ఇన్ఛార్జిగా ఉంటున్నాడు అక్కడ. వాడు చెప్పినట్టు అధికార యంత్రాంగాలు వింటున్నారు. అట్లాంటి దశలో వీళ్ళు మళ్ళీ ఎందుకు చేయగలుచుకుంటారు? చంద్రబాబు గారికి మోడీ ఇస్తున్న ప్రాధాన్యత